బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. భద్రాద్రి జిల్లాలో మళ్లీ రాజుకున్న పోడు వివాదం. పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ పోడు సాగు రైతులు. కడపలో కరోనా 3వ దశపై అవగాహన. వైరస్ ను తరిమికొట్టేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి. హనుమకొండలో ఆటోకు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఆటో డ్రైవర్. ఫైనాన్స్ కట్టలేక నడి రోడ్డుపై ఆటోను తగలబెట్టిన డ్రైవర్. కుప్పంలో టీడీపీ శ్రేణుల వినూత్న నిరసన. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా రోడ్డుపై వంట వార్పు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతాయిగూడెంలో మళ్లీ పోడు వివాదం రాజుకుంది. రామవరం రేంజ్ దామర్లచెర్ల సెక్షన్ బీట్ పరిధిలో 34 కంపార్ట్మెంట్లో 15 హెక్టార్లలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఫారెస్ట్ అధికారులు సుమారు 100 మంది సిబ్బందితో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అదే క్రమంలో పోడు సాగుదారులు సాగు చేసిన పత్తి, మొక్కజొన్న పంటలను 5 ట్రాక్టర్లు, జేసీబీలతో చదును చేస్తుండగా అక్కడికి చేరుకున్న పోడు సాగు రైతులు ట్రాక్టర్లు, జేసీబీని అడ్డుకున్నారు. ఫారెస్ట్ అధికారులు పంటలను ధ్వంసం చేయడంతో ఫారెస్ట్ అధికారులకు, పోడు రైతులకు తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. అదే సమయంలో గుర్రం రవి, బన్నె రాములు ఇరువురు పోడు రైతులు వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. దీన్ని గమనించిన ఫారెస్ట్ సిబ్బంది తమ వాహనంలో చండ్రుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న చండ్రుగొండ ఎస్ఐ రాజేష్ కుమార్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ఘర్షణకు పాల్పడుతున్న పోడు సాగు రైతులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఇన్ని రోజులు నాన్న మడ్డు కూర్చుని అప్పు చేసి బొప్పు చేసి పంట వేసుకున్నాం. ఇవాళ వచ్చి మొత్తం దున్నిపడేస్తున్నారన్న. వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాం దీంట్లో రావస్తారని. అయినా మమ్మల్ని పక్కకు నెట్టేసి ఆ జీబులు తీసుకొచ్చి మిమ్మల్ని జీబులు ఎక్కించి పంపిస్తాం అయ్యాని పక్కకు నెట్టేసి మొత్తం దున్నేస్తున్నారన్న. నేనైతే కాళ్ళు కూడా పట్టుకుంటున్నాను నాన్న. ఈ కాళ్ళు పట్టుకుంటే మీకు దండం పెడతాను, బెంత బతిలా నేను లేదన్న. ఇక నేను చచ్చిపోతున్నాన్న. ఒకసారి అయితే సత్య సావరాదన్న సార్, సత్య సావు అన్నావు. ఎవడేమంటే నువ్వు సత్య సావరాదు, సావరా అండవు. ఈ పంట పోయినా నేను బతకడం ఎందుకులేని ముందు దెబ్బ తీసుకున్నాను. తాగినవా? ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా రామవరం రేంజ్ పరిధిలోని దామర్చర్ల సెక్షన్లో దామర్చర్ల బీటు కంపార్ట్మెంట్ నెంబర్ 34లో మనం ఒక 15 హెక్టార్ల పోడు రిట్రైవల్ ఏరియాని తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా 2012-13 ప్రాంతంలో పోడు నరికిన వాళ్ళుగా గుర్తించడం జరిగింది. ఈ యొక్క ఏరియాని సెలెక్ట్ చేసిన తర్వాత మేము ఎలా గుర్తించామంటే, ఈ యొక్క ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఇందులో ఉన్న రైతుల యొక్క పేర్లు క్షుణ్ణంగా పరిశీలించి రాసుకొని వారి యొక్క రీడింగులు తీసుకొని వాటిని కార్టోశాట్ ఇమేజ్లో చూడగా అది 2005కు ముందు చేసినట్టు లేదు, 2012-14లో చేసినట్టుగా ఉన్నది. కాబట్టి వీరెవరూ కూడా ఏ ఒక్కరుగా కూడా ROFR యాక్ట్కి అర్హులు కాదు అని నిర్ధారించుకున్న తర్వాత ఈ యొక్క ల్యాండ్ను హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు నిర్ణయించాము. అదేవిధంగా దానిలో భాగంగా గత ఫిబ్రవరి మార్చిలో దీంట్లో డ్రిల్లింగ్ ఆపరేషన్స్గా కూడా చేసాం మొక్కలు వేయడానికి. అప్పుడు ప్రజలందరిగా కూడా మంచిగా సహకరించారు. వాళ్ళ సహకారంతో మేము ఈ యొక్క డ్రిల్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా వర్షాలు పడగానే ప్లవింగ్ చేసి మొక్కలు వేద్దామనే సమయంలో కొందరు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో కొందరు ప్రోద్బలంతో వీళ్ళని రెచ్చగొట్టేసరికి వాళ్ళు మళ్ళీ ఉరికొచ్చి ఈరోజు ప్లవింగ్ను అడ్డుకొని నానా బీభత్సం సృష్టించి ఆ ఫారెస్ట్ అధికారులపై కారం చల్లటం, దాడి చేయడంగా కూడా చేశారు. అయినా కూడా ప్రజలు క్షణికావేశంతో చేసి ఉంటారులే అనే ధోరణితోటి మేము వారిని కూడా సానుకూలంగానే తీసుకొని వారిని సర్ది చెప్పే ప్రయత్నమే చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఒక అతను
మందు డబ్బా నీళ్ళలో నీళ్లు పోసుకొని ఇట్లా మీద పోసుకొని వేసేసరికి దాన్ని గుంజుకోవడం జరిగింది. ఆ గుంజుకున్న అతన్నిగా కూడా మేము బలవంతంగా తీసుకొని అతన్ని హాస్పిటల్కి తీసుకుపోయేందుకు కూడా ప్రయత్నించి వారిని తీసుకొని పోవడానికి పోతే మాపై అడ్డుకొనిగా కూడా చికాకు చేశారు. అయినాగా కూడా అతన్ని ఇప్పుడే జీబులో తీసుకొని హాస్పిటల్కి తరలించడం జరిగింది. కరోనా విజృంభణ మరో పర్యాయం ముప్పు తెచ్చేలా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ వ్యాప్తి విషయంలో ప్రజలు నిర్లక్ష్యం వహిస్తుంటే వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో జిల్లా యంత్రాంగం కదిలింది. వైరస్ 3వ దశపై అధికారులు ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. దీంట్లో భాగంగా కడపలో వైరస్ ప్రభావానికి అడ్డుకట్ట వేసేందుకు కోవిడ్ నియంత్రణే ధ్యేయంగా నిర్వహించిన ర్యాలీని జేసీ సాయికాంత్ వర్మ ప్రారంభించారు. మాస్కులు ధరించి వైరస్ను తరిమి కొట్టేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సో వీలైనంత ఎక్కువ మందికి మనం వ్యాక్సినేషన్ చేయించి తద్వారా మన జిల్లా ప్రజల్ని కోవిడ్ బారి నుంచి రక్షించుకునేందుకు మన వైఎస్ఆర్ జిల్లా యంత్రాంగం అందరూ కూడా పనిచేస్తున్నారు. సో ఇందులో భాగంగా ఈరోజు మనం ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం. ఈ ర్యాలీ ద్వారా మన జిల్లా ప్రజలకి చెప్పేటువంటి మెసేజ్ ఏంటంటే కోవిడ్ ఇంకా మనల్ని వదిలిపోలేదు, కోవిడ్ని మనం ఇంకా జయించాల్సి ఉంది. దాన్ని నిర్లక్ష్యం చేయకుండా సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ కంపల్సరీగా ధరించుకుంటూ చేతులు తరచూ శుభ్రపరుచుకుంటూ 4వ వస్త్రం వ్యాక్సిన్ అర్హత ఉన్న వాళ్ళందరూ అపోహలకు పోకుండా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మనం కోవిడ్ని జయించగలుగుతామనే ఒక మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు మనము కడప నగరంలో ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆత్మీయులను బంధుమిత్రులను శ్రేయోభిలాషులను కబలిస్తున్న ఈ సమయంలో మనమందరము దానిని పారదోలడానికి ఐక్యంగా పోరాడవలసిన సమయం ఆసన్నమైంది. మనం అధైర్యపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ కనిపించని క్రిమిని తరిమి కొట్టి మన మానవ సమాజాన్ని ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ముందుగా ధన్యవాదాలు. ప్రజలందరూ కూడా కోవిడ్ ఇంకా మనల్ని వదిలిపోలేదు, కోవిడ్ని జయించాలంటే 4 మార్గాలు. మొదటిది మాస్క్ ధరించడం, 2 సామాజిక దూరాన్ని పాటించడం, 3 చేతుల్ని తరచూ శుభ్రపరచుకోవడం, 4 అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవడం. ఈ 4 జాగ్రత్తలు పాటించడం ద్వారా కోవిడ్ని మన జిల్లా నుంచి తరిమి కొట్టొచ్చు. హనుమకొండ ప్రభుత్వ కాలేజీ కూడలిలో ఓ డ్రైవర్ తన ఆటోను కాల్చేసుకున్నాడు. పెట్రోల్ పోసి నిప్పంటించగా ఆటో పూర్తిగా కాలిపోయింది. ఇటీవల వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరల వల్ల జీవనోపాధి కోల్పోయానని డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. కరోనాకు తోడు ధరల పెరుగుదలతో అప్పుల భారం పెరిగిపోయి ఆటో ఫైనాన్స్ చెల్లించలేక దానికి నిప్పంటించానని చెప్పాడు. లాక్డౌన్లో కొద్ది రోజులు ఆటోలు తిరగలేదని, ప్రస్తుతం ఆటోల్లో తిరిగేవారు తక్కువయ్యారని డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో వాహనాన్ని కాల్చేయడం తప్ప మరో మార్గం కనిపించలేదు అని డ్రైవర్ అన్నాడు. ఇదే సెంటర్లో ఇచ్చిండు, ఇదే సెంటర్లో బండి కాల పెట్టిన. ఎందుకంటే రగులుతుంది. దీని మీద ఏం చేయాలో చేస్తా, దీని మీద ఎంత అప్పు రాయాలో రాస్తా అని చెప్పి చూపించింది ఈ ఫేక్.
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా రోడ్డుపై వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. కుప్పం టీడీపీ పార్టీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెంచిన గ్యాస్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలు తగ్గించకపోతే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సోదరులకు ఎందుకు పిలుస్తామని చెప్పి ఆ రోజు మనం ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించారంటే అందరికీ బైక్లు ఉందా కదన్నా అని చెప్పాడు. పక్క వచ్చి రాష్ట్రాల్లో పెట్రోల్ చాలా తక్కువగా ఉంది, నేను రూలింగ్ వచ్చిన తర్వాత దానికంటే తగ్గించేస్తాను అని చెప్తూ ఇక్కడ ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఈ రేట్లు బర్రెలు పెంచేసని చెప్పి బాధుడు అన్నాడు, వీరబాధుడు అన్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బాధ్యత ఏమి? ఆయన పెట్రోల్ డీజిల్ మీద అంతా కూడా రేట్లు పెంచి విపరీతంగా భారతదేశంలోనే బాధుడు అంటే ఎట్లుంటుందని చూపించిన జగన్మోహన్ రెడ్డి ఒకడు ఈ భారతదేశంలో రాష్ట్రాలన్నీ భారతదేశంలో చూపించారు. అక్కడ తమిళనాడు తక్కువగా ఉంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక కార్యక్రమంగా ఈరోజు వెంటనే తగ్గించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ధర్నాకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. యువతను ముఖ్యంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా గుంటూరులో గ్రామీణ ప్రాంతాల రహదారులు అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులను అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన మొట్టమొదటిగా రహదారుల ఏర్పాటుపై దృష్టి సారించినట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, పరిస్థితిలో మార్పు తీసుకురావాలని సూచించారు. I request Honorable MLA for Tadkorpadu Venkarao garu onto the dais, please. హోం శాఖ మంత్రులు శ్రీమతి నాయకతోటి సుచేత గారికి, అట్లాగే జాయింట్ కలెక్టర్ మేడం ప్రశాంత్, హెచ్ఓడి శ్రీ మధువేల్ సుబ్బారెడ్డి గారికి టెండర్స్ కాల్ఫర్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ది ప్రొఫైల్ ఆఫ్ ది గుంటూరు డిస్ట్రిక్ట్స్. దీంతో నేను డిసైడింగ్ చేయమని మన ఏఎన్సీ గారిని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మినిస్టర్ ఫర్ హోమ్ శ్రీమతి సుజా మీనా గారిని స్వాగతం పలుకుతున్నాం. మనకు అందరికీ తెలుసు రహదారుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అని. మనకు గ్రామాలకు కనెక్టివిటీ లేకపోతే అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఉదాహరణకు నా నియోజకవర్గంలో కాపుమాన్ మండలంలో చిన్న కాపుమాన్ అనేటువంటి చిన్న గ్రామం ఉండేది. 2009 ముందు అక్కడకు ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే కనీసం దారి కూడా సరైనటువంటి సౌకర్యం లేని పరిస్థితి ఉండేది. అక్కడ ఎవరైనా చుట్టూ పొలాలు, ఎవరైనా పాము కలిస్తే కూడా నలుగురు కలిసి మంచం మీద పెట్టుకొని దగ్గరలో ఉన్న ఊరికి వైద్య కోసం తీసుకువెళ్లే లోపు మరి ఆ వ్యక్తి బ్రతుకుతాడో చనిపోతాడో అన్నటువంటి ఇబ్బందులు. ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే మరి వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్లే లోపు ఏ విధమైనటువంటి కష్టం వస్తుందో కూడా తెలియని పరిస్థితులు ఉండే. తర్వాత నేను ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో వచ్చినటువంటి మొట్టమొదటి ఫండ్ ఏదైతే ఉందో ఆ గ్రామానికి పెట్టి దానికి రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి కనీస సౌకర్యాలు లేనటువంటి ఇంకా అనేక గ్రామాలు ఇప్పటికీ కూడా మిగిలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం చూస్తే మనం పిఆర్ చాలా రోడ్లు వేసాం. దాదాపు అంటే 7,000 కిలోమీటర్లు పైచిలకు మన జిల్లాలో ఉంటే 4,000 పైచిలకు రోడ్లు కవర్ అయినాయన్నట్టు తెలియజేయడం జరిగింది.
వాస్తవానికి ఏంటంటే పిఆర్ రోడ్ల పరిస్థితి, మనం రోడ్లు వేస్తున్నాం కానీ తర్వాత వాటి మెయింటెనెన్స్ వచ్చేటప్పటికి చాలా కష్టమవుతా ఉంది. కొన్ని సంవత్సరాల పాటు కాంట్రాక్టర్ దాన్ని చూస్తారు, తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు. మళ్ళీ దానికి ఫండ్ తెచ్చుకోవడం అంటే చాలా కష్టమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు R&B రోడ్లు లాగా రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటే మనకు వీటిని నిర్వహించుకోవడం అన్నది చాలా సులభంగా ఉంటది అన్నది నా అభిప్రాయం. ఎందుకు అంటే మనం చెప్తా ఉన్నాము, ప్రతి గ్రామంలో కూడా పిఆర్ రోడ్లు వేయడం జరుగుతుంది. జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నను అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, దీనిని తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కమిటీ ఖండిస్తున్నామని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం కన్వీనర్ అశోక కాంబ్లే అన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికి తీస్తున్న తీన్మార్ మల్లన్నను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించడం ఖండిస్తున్నామని, ఆయనకు తెలంగాణ సంక్షేమ సంఘం అండగా ఉంటుందని పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్నపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకొని ఆయనకు రక్షణ కల్పించాలని అన్నారు. ఈరోజు రుద్రూరు మండల కేంద్రంలో తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. రుద్రూరు మండల కేంద్రంలోని చిన్న పెద్ద విలేకరులనే తారతమ్యాలు లేకుండా, జూనియర్ సీనియర్ అనే తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్క విలేకరులకి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ తమ రక్తాన్ని ధారపోసి వార్తలు రాసి ప్రజల ముందు ఉంచుతున్న జూనియర్ సీనియర్ పెద్ద చిన్న అనే పత్రిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం వారి యొక్క సేవలను గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రుద్రూరు మండల కేంద్రంలో ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ ఒక్క విలేకరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకుండా తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారి పక్షాన నిలబడి ఉద్యమాలకు మేము సన్నద్ధమవుతామని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరియు మాన్సాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి గారు రుద్రూరు మండల కేంద్రంలో విలేకరుల యొక్క సమస్యలు గుర్తించి వారికి తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. కొంతమందికి ఇచ్చిరన్నది మా దృష్టికి వచ్చింది, కొంతమందికి ఇవ్వడం మాకు చాలా గర్వంగా ఉంది. కొంతమందితో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేది మేము కోరుతా ఉన్నాం. దీని మీద మీరు దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి మీరు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు రుద్రూరు మండల కేంద్రంతో పాటు వర్లి, చందూర్, మోసర్లకు కూడా విలేకరులకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మీ హయాంలో విలేకరులకు న్యాయం చేసి వారికి అండగా ఉంటారని మేము కోరుతా ఉన్నాం. అనంతపురం జిల్లా గుత్తి మండలంలో దారుణ హత్య కలకలం రేపింది. అన్నదమ్ముల మధ్య చోటు చేసుకున్న తగాదా కారణంగా అన్నపై తమ్ముడు దాడి చేసి హత్య చేశాడు. మృతుడు దేవేంద్రకు తమ్ముడు శ్రీనుకు గత కొంతకాలంగా ఘర్షణ కొనసాగుతోంది. ఈ క్రమంలో అన్న దేవేంద్రపై తమ్ముడు శ్రీను అతి దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. దీంతో దేవేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాదు సార్. రాదు సార్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షులు బాబాసాహెబ్ కాంబ్లీ, ప్రధాన కార్యదర్శి నరహరి, ఉపాధ్యక్షులు కాశీనాథ్ భగత్, రామ్ కిషన్, దాదాసాహెబ్ జబడే, కాంబ్లీ, శివాజీ నూతనంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ వారిని శాలువాలతో సన్మానించి ఈ నెల 30వ తేదీన కలెక్టర్ ఎదుట జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నగేష్, రాహుల్ చంద్రాల, అశోక్ రెడ్డి, రాజు యాదవ్, షేక్ కలీం తదితరులు పాల్గొన్నారు. मेरे दलित भाई जितने भी है इस आदिलाबाद डिस्ट्रिक्ट के अंदर 18 मंडल और आदिलाबाद टाउन की जो बॉडी है डॉक्टर BR अम्बेडकर मेमोरियल, तो इस बॉडी की जो नई बॉडी बनी गई जो इलेक्ट हुई है इलेक्शन के ज़रिए,
उनके प्रेसिडेंट और पूरी कमेटी को मैं मुबारकबाद देने के लिए आज इनके पास हमारी कांग्रेस कमेटी के लोग आए हैं। आज मुबारकबाद देकर उनका जो सवाल है कि दलितों के साथ न्याय होना चाहिए, दलितों को उनका हक मिलना चाहिए, दलितों को रैतु बंधु नहीं मिल रहा एजेंसी एरियो में, दलितों को डबल बेडरूम नहीं मिल रहा, दलितों को 3 एकड़ भूमि ज़मीन नहीं मिल रहा, और दलितों को जो केसीआर जो सो दलित बंधु बोले वो दलित बंधु भी मिलना चाहिए बोल के जो उनके दिल में बात है, वो बात ही बोलने के लिए रेवंत रेड्डी साहब आपके पास हमको भेजे हैं। और रेवंत रेड्डी साहब पूरे तेलंगाना के हर ज़िले में, हर मंडल में, हर विलेज में, हर तांडे में, हर गुड़े में जाकर कांग्रेस पार्टी के लीडरों को ये बोला जा रहा है कि आप जाकर उनके साथ इंसाफ करो। जो लोग कम पढ़े लिखे हैं, जिनको फॉर्म फिलअप करने भी नहीं आता, तो उनको फॉर्म फिलअप करके दियो और उनका हक उनको बोल के तहसीलदार हों दो, कलेक्टर हों दो, उनके पास ले जाकर उनको 3 एकड़ ज़मीन हों दो या फिर उनको 10 लाख रुपए दलित बंधु हों दो, उनको दिलाना बोल के ये कार्यक्रम कांग्रेस पार्टी ने लिया है। और रात दिन आप देख रहे होंगे टीवी में, इंदरवेली में जो हमने सभा लगाया था, उस सभा को आप लोगों का सबसे पहले मैं शुक्रिया अदा करता हूं। दलित और गिरिजन लाखों की तादाद में वहां पर आए हैं, आकर जो सो इस बात का संदेश दिए हैं कि जो सो अगर आप काम करना चाहते तो हम आपके साथ हैं बोल के दलित जो वहां पर आकर हमारी हिम्मत बढ़ाए हैं। उस प्रोग्राम के बाद हमारे पीसीसी चीफ रेवंत रेड्डी साहब ने हर जिले के अंदर, उसके बाद रविराला रंगारेड्डी जिले में किया है। 2 दिन पहले जो सो मेडचल में बूढ़ छिंदलपल्ली बोल के एक गांव है, वहां पर जो सो केसीआर साहब दत्तक लिए, सो गांव में भी उन्होंने 2 दिन दीक्षा में बैठे थे, मैं खुद भी गया वहां पे। साहब का एक ही नारा है, दलित और गिरिजन के बच्चे अगर पढ़ लिए तो उनको कलेक्टर बनते, आईपीएस बनते, उनको भीख मांगने की जरूरत नहीं है, उनको कोई तकलीफ होने की जरूरत नहीं है। आज कोई 1 रुपया 10 रुपये खाने को दिया, फिर दूसरे दिन जरूरत पड़ता, लेकिन पढ़े लिखे से लोग अगर कुछ बन गए, हमारा बच्चा क्यों इंजीनियर नहीं बन सकता, हमारा बच्चा आईपीएस आईएएस जैसा मिसाल दिए कि इन्फोटेक कंपनी, बड़े बड़े सॉफ्टवेयर कंपनियों में जो सो हमारे बच्चे भी जो सो उसमें काम करना बोल के रेवंत रेड्डी साहब की सोच है। वो सोच लेके कांग्रेस पार्टी आगे चल रही है और आपको हर तरीके से ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని మహాయజ్ఞంలా కొనసాగిస్తోంది. జిల్లాలో లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు పట్టాలను అందించారు. గత ప్రభుత్వాలకు విభిన్నంగా నేడు సీఎం జగన్ పాలన అందిస్తున్నారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. దివంగత వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా జగన్ పాలన అందిస్తున్నారని చెప్పారు. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ఇచ్చేసిన అతిరత మహానుభావులందరూ కూడా వందనాలు. ఇటు వచ్చేసిన మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. 3వ పేజీలో 495 పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మా అందరికీ తెలుసు, డిసెంబర్ 25వ తేదీన ఈ పథకం స్టార్ట్ చేసి ఈ హామీ ప్రకారం నాకు 90 రోజుల్లో నా ఇల్లు పట్ట వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఇల్లు, సొంత ఇల్లు ఉండాలని చాలా 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 ఉంటారు. ఓకే, అన్ని సంక్షేమం మొత్తము, నవరత్నాలు కానీ, ప్రతి ఒక్కటి ఇల్లు స్థలాలు కానీ పేదవాళ్ళకి చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు జగనన్న గారు. మా ఫ్యామిలీ మొత్తం మేము జగనన్న పార్టీని జై జగనన్న. నిజంగా ఇవాళ ఒక శుభప్రదమైన రోజు, ఒక పండుగ రోజు. ఇప్పుడు ప్రజలందరూ కూడా అనేక విషయాలు మీ ముందు ఉంచడం జరిగింది. ఎందుకంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరాలలో అనేక ప్రభుత్వాలను చూశారు, అనేక మంది ముఖ్యమంత్రులుగా మీరందరూ కూడా చూశారు. మరి ఎవరు కూడా పేదల గురించి ఆలోచన చేసిన దాఖలాలు ఏదో కొద్ది మంది మాత్రమే. మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తూ, మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ఏ విధంగా పేదల్ని ఆదుకున్నారో, మరి ఆయన ఆశయాలను కొనసాగించాలి అనే ఆలోచనలో భాగంగా
తండ్రి కన్నా 4 రోజులు ముందుకు వెళ్తూ మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా పేదలుగా ఉండకపోకూడదు అనేది ఆయన లక్ష్యం. ప్రతి పేదవాడికి కూడు గుడ్డ అనేది ఎంత ముఖ్యమో మరి అవన్నీ కూడా అందించాలి అనే ఆలోచనలో భాగంగానే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని 75 ఏళ్లలో ఏ ప్రభుత్వంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు. పాలకుర్తి మండలం బామ్లా నాయక్ తండా మరియు రాజీవ్ తండాలో సర్పంచ్ రాజు నాయక్ ఆధ్వర్యంలో పోచమ్మ కొలుపును ఘనంగా నిర్వహించారు. రాజీవ్ తండా బామ్లా నాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో నుండి ప్రతి ఇంటి నుంచి బోనాలు తీసుకుని వచ్చి ఆటపాటలతో డప్పు వాయిద్యాలతో 2 తండాలను ఒకే విధంగా కొలుపును సర్పంచ్ రాజు నాయక్ నిర్వహించారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ సర్పంచ్ రాజు నాయక్ సర్పంచ్గా గెలిచినప్పటి నుంచి గ్రామ శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగా గత 15 సంవత్సరాల నుండి పోచమ్మ కొలుపు ఆగిపోవడంతో ఈరోజు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సర్పంచ్ రాజు నాయక్ నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామని తండా ప్రజలు అన్నారు. ఈ కార్యక్రమం సారయ్య, బాలయ్య, రాజు, సురేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రి జిల్లాలో మళ్లీ రాజుకున్న పోడు వివాదం. పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ పోడు సాగు రైతులు. కడపలో కరోనా 3వ దశపై అవగాహన. వైరస్ను తరిమికొట్టేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి. హనుమకొండలో ఆటోకు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఆటో డ్రైవర్. ఫైనాన్స్ కట్టలేక నడి రోడ్డుపై ఆటోను తగలబెట్టిన డ్రైవర్. కుప్పంలో టీడీపీ శ్రేణుల వినూత్న నిరసన. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా రోడ్డుపై వంటా వార్పు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.